తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటూ ఉంటారండి. అంటే ఒక మంత్రం పఠించడం వల్ల కార్యసిద్ధి అవుతుందని చెప్పి, అనుకున్న పనులు జరిగాయని, ఏమైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయాయని, ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం. దైవం ఎవరైనా కానివ్వండి, కానీ ఆ మంత్రం గురించి చెప్పేటప్పుడు నిజంగా అలా ఉంటుందా అనేది ఒక సందేహం అండి. అసలు మంత్రానికి ఈ కార్యం సిద్ధించడానికి, అనుకున్నవి జరగడానికి ఈ లింక్ ఏంటండి? ప్రతి మంత్రము కూడా మన ఎనర్జీ ఫీల్డ్ మొత్తాన్ని, అంటే ప్రతి మనిషి చుట్టూ ఆరా అంటాం కదా. ఆరా ఏంటి? అన్నమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశము, ఇలాగ మల్టిపుల్ 5 లేయర్స్గా ఉంటుంది. దీంట్లో చేంజెస్ తీసుకొస్తూ ఉంటుంది ప్రతి మంత్రము మనం పఠించినప్పుడు. ఉదాహరణకి మన హనుమంతుడిది తీసుకుంటే కనుక హోం హం హనుమతే నమః అని చెప్పేసి మనం తీసుకుంటే, ఓం హం హనుమతే నమః. ఓం అన్నప్పుడు ఏం చేస్తున్నాం? ఓం అన్నప్పుడు కంఠం దగ్గర శబ్దం అనేది వస్తుంది. సో కంఠం దగ్గర ఇదేం చేస్తుందంటే విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేయడంతో పాటు, విశుద్ధి చక్రం నుంచి ఓం అన్నప్పుడు పైకి సహస్రార చక్రానికి సంబంధించి తలపైన ఉండే సహస్రార చక్రం యాక్టివేట్ చేసి యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ వచ్చేలాగా చేస్తుంది. అంటే యూనివర్స్ కనెక్షన్ క్రియేట్ చేస్తుంది. అలాగే హమ్ అని చెప్పేసి అన్నప్పుడు కూడా హమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ హమ్ 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 విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్ అనేది మనిషి యొక్క వ్యక్తీకరణ బెటర్ అవుతుంది. తను మాట తీరు కానీ, కొంతమంది ఏం చేస్తుంటారంటే మనం మనసులో ఇది మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటాం, కానీ మాట్లాడితే ఏమవుతుందో ఎలా అర్థం చేసుకుంటారో, ఇక్కడ మనం కరెక్ట్గా కాదు, కామ్గా ఉందాం అని చెప్పేసి దే సింప్లీ సప్రెస్ దే థ్రోట్ చక్ర ఎనర్జీ. ఇది మనకు సందర్భం కాదని. ఏ సత్యమైనా కూడా వ్యక్తీకరణ చేయబడినప్పుడు ఎనర్జీ ఫీల్డ్ అనేది బ్లాక్ కాదు. ఎప్పుడైతే మనం ఇది సందర్భం కాదు, ఇది కాదు అని చెప్పేసి అనుకుంటామో, ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది? థ్రోట్ చక్ర ఎనర్జీ ఇది అవుతుంది. థ్రోట్ చక్ర ఎనర్జీ క్లోజ్ అయినప్పుడు, బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది? ఈజీగా వెంటనే రెస్పిరేటరీ ఇష్యూస్, బ్రాంకైటిస్, ఆస్మా, లేకపోతే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో సైనస్లు రావటం కానీ, ఇదంతా థ్రోట్ చక్ర ఎనర్జీ ఇంబ్యాలెన్స్. సో ఎవరికి రాకుండా మనకే ఎందుకు మళ్ళా వస్తూ ఉన్నాయి అంటే కనుక, చాలామంది నాకు ఎలర్జీ, నాకు అది పట్టలేదు, ఇది పట్టలేదు, ఎక్స్టర్నల్ రీజన్స్ ఎత్తుకుంటూ ఉంటారు. ఎవరైతే థ్రోట్ చక్రాన్ని సపరేట్ చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఇక్కడ ఓం హం హనుమతే నమః అని చెప్పేసి అంటే, ఓం హమ్ దగ్గరికి వచ్చినప్పుడు థ్రోట్ చక్ర క్లియర్ అవుతుంది. సో హనుమతే అని చెప్పేసి అంటే కనుక హనుమంతుడి యొక్క ఒరిజినల్, తన యొక్క శక్తి ఇవ్వటం అనేది హనుమంతుడి యొక్క రూపం యొక్క విశిష్టత. సో తన దేహదారుఢ్యాన్ని కలిగి ఉండటం కానీ, ఇదంతా కూడా వాస్తవంగా ఏం జరిగిందంటే గీతాంజలి గారు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే కనుక ప్రకృతి నుంచి దేవుడు పుట్టుకొచ్చాడు. ప్రాక్టికల్గా సరే దేవుడు ఉన్నాడా లేడా ఇవన్నీ పక్కన పెడితే, ప్రకృతిలో ఉండే ప్రతి రూపము కూడా, ఇప్పుడు సింహ రూపం ఉంది అనుకోండి, సో కొన్ని జంతువుల రూపంలో కావచ్చు, కొన్ని రూపాల రూపంలో కావచ్చు, ఎనర్జీ ప్యాటర్న్స్ అన్నిటినీ కూడా రూపాలకు తీసుకురావడం జరిగింది ఇక్కడ. అందుకనే హనుమంతుడి రూపాన్ని ధైర్యానికి, సాహసానికి, కాన్ఫిడెన్స్కి ఒక చిహ్నంగా చెప్పబడుతూ ఉంటుంది. హనుమంతుడి రూపం వచ్చేటప్పటికే హనుమతే నమః అని చెప్పేసి, హనుమతే అని చెప్పేసి అన్నప్పుడు హనుమంతుడి యొక్క ఎనర్జీ ప్యాటర్న్ మొత్తాన్ని వీఆర్ ఇన్వైటింగ్ ఇంటూ అవర్ ఎనర్జీ ఫీల్డ్. హనుమంతుడిని అంటే క్వాంటమ్ ఫీల్డ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే యూనివర్స్లో ప్రతి పదానికి కూడా మనం టెంపుల్కి వెళ్ళి గోత్రనామాలు చెబుతూ ఉంటాం. సో నేను ఫలానా గోత్రము, ఫలానా గోత్రానికి సంబంధించిన ఫలానా శ్రేధ అని చెప్పేసి చెప్పేటప్పుడు, గోత్రము అలాగే పేరు, ఈ రెండు ఏంటి? రెఫరెన్స్ పాయింట్స్ ఆఫ్ మై సెల్ఫ్. ఎక్కడ? యూనివర్స్లో ఉండే ఎంతోమంది కోట్ల మనుషుల్లో నేను ఎవరు అన్నది యూనివర్స్లో ఎనర్జీకి తెలియటం కోసం జస్ట్ ఇవి చెబుతూ ఉన్నాం. హనుమతి అన్నప్పుడు ఏమైంది? హనుమంతుడి యొక్క ఎనర్జీ ఫీల్డ్, యూనివర్స్ క్వాంటమ్ ఫీల్డ్లో ఉండే ఫీల్డ్ నా ఎనర్జీ ఫీల్డ్లోకి రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నట్టు లెక్క. అంటే ఆ ధైర్యం అనేది రావాలని చెప్పేసి లెక్క. నమః అని చెప్పేసి అంటే కనుక జస్ట్ మనిషి అప్పటిదాకా అహం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాడు. అహంలో ఉండి అంతా నేనే చేస్తున్నాను, నేను అని చెప్పేసిన వ్యక్తి కాస్త ఎనర్జీ ఫీల్డ్ని ఇన్వైట్ చేస్తున్నావు. థ్రోట్ చక్రం ఫస్ట్ థ్రోట్ చక్రం క్లీన్ చేసుకో. ఓం ద్వారా వచ్చి యూనివర్సల్ ఎనర్జీని ఫస్ట్ మన సీక్వెన్స్ చూస్తే, ఓం ద్వారా యూనివర్స్ ఎనర్జీ మొత్తాన్ని కూడా వైబ్రేషన్ రూపంలో కదిలించడం జరిగింది. అప్పటిదాకా స్టాటిక్గా ఉంది. ఓకే, హమ్ అనటం ద్వారా మన వ్యక్తీకరణ రూపంలో, హనుమతి అనటం ద్వారా వ్యక్తీకరణతో మన హనుమంతుడి యొక్క ఎనర్జీ ఫీల్డ్ మొత్తాన్ని మనలోకి లాక్కుంటా వచ్చేసి జస్ట్ వీఆర్ కన్సాలిడేటింగ్ ద ఎనర్జీ ఆఫ్ హనుమంతుడు. ఫైనల్గా నమః అంటం ద్వారా ఏం చేస్తున్నాం? నాదేమీ లేదు, నేను సరెండర్ అయిపోతూ ఉన్నాను, కాబట్టి నన్ను ఓన్ చేసుకో అని చెప్పేసి వీఆర్ గ్రౌండింగ్ అవర్ సెల్ఫ్.
అని అర్థం అది మ్మ్. ముఖ్యంగా. ప్రతి మంత్రంలో కూడా ఈ ఫేజెస్ ఉంటాయి. ప్రతిదీ ఓం అనేది ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, ఏ మంత్రమైనా ఓం అనేది ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ మనం యూనివర్స్లోకి ఓం అనేది సౌండ్ వైబ్రేషన్ రూపంలో యూనివర్స్లో ఉండే క్వాంటమ్ ఫీల్డ్ మొత్తాన్ని కూడా వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. అంటే నేను నెక్స్ట్ వచ్చేటప్పుడే నెక్స్ట్ చెప్పబోయే పదాల ద్వారా ఈ ఫీల్డ్లో ఒక ఇంటెన్షన్ యాడ్ చేసి నాకు కావాల్సిన ఎనర్జీని పొందబోతున్నానని స్టార్టింగ్ పాయింట్ ఓము. అంటే మనం ఒక దగ్గరికి వెళ్ళడానికి, ఒక ఇంట్లోకి వెళ్ళడానికి డోర్ ఎలా ఓపెన్ చేస్తామో, ఓం అనేది డోర్ ఓపెన్ లాగా ఒక ఎనర్జీ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పటిదాకా మనకున్న ఎనర్జీ ఫీల్డ్స్ ఏంటి, మన చుట్టూ ఉండే మనుషులో, లేకపోతే మనం చేసే జాబు, ఎవ్రీథింగ్ ఇదంతా మనకు నోన్. ఇది యూనివర్స్లోకి వెళ్ళి, యూనివర్స్ అనేది అన్లిమిటెడ్ పొటెన్షియల్, చాలా ఎనర్జీ, డైనమిజము, శివతత్వంలాగా అలా వెళ్తూ ఉంటుంది. ఆ ఎనర్జీలోకి వెళ్ళేసి ఓం అనే వైబ్రేషన్ పంపించడం ద్వారా జస్ట్ వీఆర్ పింగింగ్, టెక్నాలజీ పరిభాషలో చెప్పాలంటే పింగ్ రిక్వెస్ట్ పంపిస్తాం. పంపించి నాకు నెక్స్ట్ ఇలా కావాలి అని చెప్పేసి అడుగుతున్నాం. అది తర్వాత వచ్చే బీజాక్షరాలు. అంటే ప్రతి మంత్రము కూడా శ్రద్ధతో. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది చేస్తున్న మిస్టేక్, ఈ మంత్రం చదవండి అని చెప్పేసి అన్నాం అనుకోండి, హోం హం హనుమతే నమః అని చెప్పేసి అన్నాం అనుకోండి, ఒక 4 సార్లు ఏమో ఇలా స్లోగా శ్రద్ధగా చదువుతారు. 10 సార్ల తర్వాత వచ్చేస్తుంది, రాగానే టక్క 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 జెట్ స్పీడ్తో ఇంకా శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా చదివేస్తారు. అలా అసలు ఏ మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఎనర్జీ ఫ్లో ఎక్కడ జరుగుతుంది ఏంటి అన్నది గమనించకుండా, ఇప్పుడు ఇలా కూడా జరుగుతుంది, ఏది గట్టిగా ఫాస్ట్గా చేసినా కూడా జరుగుతుంది. ప్రతి మంత్రానికి కూడా ఇంటెన్షన్ అనేది మెకానికల్ యాక్షన్ ఆఫ్ ఎనీ మంత్ర ప్రాపర్గా పనిచేయదు. ఎందుకంటే ఇక్కడ మాత్రమే శరీరం ఎనర్జైజ్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇంటెన్షన్ ఉందో చూసారా, సో ఇంటెన్షన్ అనేది మనిషి స్లో డౌన్ అయినప్పుడు మాత్రమే మనిషి యొక్క భావం అనేది యూనివర్స్లోకి వెళ్తుంది. ఇంటెన్షన్ అనేది మ్యాగ్నెటిక్ ఎనర్జీ. అంటే నేను మంత్రం చదువుతున్నాను, మంత్రం ఎనర్జీ ఫీల్డ్ని కదిలించింది. సో మంత్రంతో పాటు యూనివర్స్లోకి ఏం పంపిస్తాను, ఒక ఫ్రీక్వెన్సీ రూపంలో నా ఇంటెన్షన్, అంటే హనుమంతుడి యొక్క శక్తి నాకు కావాలని ఇంటెన్షన్ పంపిస్తాను. ఇంటెన్షన్ పంపించేటప్పుడు అక్కడ మనసు లేకపోతే ఇంటెన్షన్ అక్కడ ఉంటుంది. స్లోగా అది మీరు 108 టైమ్స్ చదవాలి, లేకపోతే ఇలానే కూడా కాదు, లేదా కొన్ని వేల సార్లు చదవాలి కూడా కాదు. ఎంత స్టార్ట్ చేయాలండి? ఏం అవసరం, 11 టైమ్స్తో స్టార్ట్ చేయొచ్చు. 11 టైమ్స్తో స్టార్ట్ చేయొచ్చు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఇప్పుడు కూడా ఇన్నిసార్లు చేస్తేనే నాకు ఫలితం వస్తుంది, ఫలితం మీద దృష్టి కన్నా కానీ ఎంత పర్ఫెక్ట్గా చేస్తాం అనే దాని మీద దృష్టి పెట్టాలి. అది ఎప్పుడు ఫినిష్ అయిపోతుందా అనే ఆలోచనలో ఉంటాను తప్ప, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 108 అనుకున్నా, ఎప్పుడు ఫినిష్ చేసేస్తామా అనుకుంటాను తప్ప కరెక్ట్ వేలో మనం ఫ్రెండ్స్ చెయ్యం. అంటే మనం ఏం చేస్తామంటే, బయట ఇన్నిసార్లు నేను పఠించాను కాబట్టి నాకు భక్తి వస్తుంది అని చెప్పుకోవటానికి కానీ, లేకపోతే చాలా చోట్ల ఈ పర్టికులర్ స్పిరిచువాలిటీ అనేది గ్లామరైజ్ చేయబడింది. మనం ఎవరికో తెలిసిన వాళ్ళకి చెబుతాం, వాళ్ళు కూడా అబ్బా అంత చదువుతున్నారా, అంత ఇచ్చేస్తున్నారా, ఒక వాళ్ళకి ఏదో పుణ్యం వచ్చింది, మనం ఏదో మిస్ అవుతున్నాం అని చెప్పేసి అని ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మేము కారు కొనుక్కున్నాం మీరు కొనుక్కోలేదా, ఈ టైప్లో కాంపిటీషన్ లాగా తయారైపోయింది స్పిరిచువాలిటీ. సో ఎంత ఇంటెన్షన్తో చేస్తున్నాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇవి కూడా గురుముఖంగా నేర్చుకోవాలని అంటారు కదండి కొన్ని మంత్రాలు, దానివల్ల అసలు ఉపయోగం ఏంటి? అంటే గురుముఖంగా ఎందుకు అంటారంటే, వాస్తవంగా గురు శిష్య పరంపర ఇంతకుముందు ఉండేది. గురు శిష్య పరంపరలో కొంతమంది అప్పుడే పుట్టిన పిల్లల్ని 7-8 years వరకు ఇక్కడికి శుశ్రూష కోసం పంపించేసి, సో వాళ్ళకి ఇవన్నీ విద్యాబుద్ధులు నేర్పించేసి ఈ విధంగా ఉండేది. అప్పట్లో గురువు అనే వ్యక్తి ఇంపార్టెంట్గా ఉండేవాడు. సో అలా నేర్చుకుంటే కనుక ఇతనికి సాధన కానీ ధారణ కానీ కరెక్ట్గా వస్తాయి. సో ఎక్కడైనా పలికే విధానంలో కానీ, ఇప్పుడు మనం అనుకున్నట్లు ఇంటెన్షన్ యాడ్ కావాలన్నాం, ఇంటెన్షన్ యాడ్ కావాలనే విషయం ఏంటి, అవగాహన ఉన్న వ్యక్తి చెప్పగలుగుతాడు. అది గురువు ఉంటే కనుక అవగాహనతో చెబుతాడు, లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు చదివినట్లే చదువుతారు. సో ఇలా కొన్ని టెక్నిక్స్ అర్థమయ్యేలా చెప్పడం కోసం కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, కేవలం మంత్ర సాధన మాత్రమే కాదు, చాలా ప్రాక్టీసెస్ కూడా చేయాలి స్పిరిచువల్గా. సో మెడిటేషన్ కానీ, లేకపోతే ఒక్కోసారి ఏంటంటే సరెండర్నెస్ కోసం ప్రకృతి ఆరాధన కానీ, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక మనిషిని పర్ఫెక్ట్గా చేయాలన్న ఉద్దేశంతో గురువుని పెట్టున్నారు. ఇవాళ మనకి నిజమైన గురువులు దొరకట్లేదు, అంతా కూడా జస్ట్ తప్పుదారి పట్టించేవాళ్ళు. అందుకని ఏంటంటే, నిజంగా ఇది మన ఎనర్జీ ఫీల్డ్ని ఒక మంత్రం ఎలా కదిలిస్తుందో ఒక సొంత అవగాహన కలిగి ఉండి, సైంటిఫిక్గా కావాలంటే రీసెర్చ్ చేసి, లేదా ఇలాంటి మన వీడియో చూసినా క్లారిటీ వస్తుంది. కాబట్టి స్లోగా రిజల్ట్ కోసం కాకుండా ఇంటెన్షన్తో ఎప్పుడు భక్తి భావన ఉండాలి, రిజల్ట్ మీద దృష్టి ఉండకూడదు. సో ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చినా రాకపోయినా కూడా జస్ట్ యూఆర్ ఈగో అనేది ఎక్కడ పోతుందో ఆటోమేటిక్గా యూనివర్స్ సొంతం చేసుకుంటుంది. ఈగోలో మనం ఏం చేస్తున్నాము, నాకు ఈ కోరిక కల్పించు,
నువ్వు అని చెప్పే నువ్వు ప్రత్యేకంగా చదువుతున్నప్పుడు నీ ఈగో ఉన్నట్లే గర్లేక అంతే. అది నిన్ను కోల్పోతే ఆటోమేటిక్గా కోరిక తీరిపోతుంది. సో జస్ట్ మనం చేసే పని మీద దృష్టి పెడితే కనుక ఆటోమేటిక్గా ఖచ్చితంగా మంత్రాలన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ హనుమంతుల వారిది అయితే చాలా మంది ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారండి. Yeah. కొంతమంది అంటే నియమాలు పెట్టుకుంటారు. Yeah. వీటికి అలా ఉంటాయా? ఇప్పుడు చెప్పినటువంటి హనుమంతుడి మంత్రానికి నియమం ఎలాంటి నియమం ఉండదండి వాస్తవంగా చెప్పాలంటే. కామన్ గా నియమాలు ఎలా ఉంటాయంటేనండి, స్నానం చేయగానే కూర్చోవాలి ఒక ప్లేస్ లో, ఇంకా వేరే ఏ పనులు చేయకుండా, అది కూడా ఫాస్టింగ్ ఉండాలని చెప్పి, లేకపోతే 11 రోజులు ఇలా మీరు నియమం పెట్టుకోవాలని, కంపల్సరీ అప్పుడు టెంపుల్కి వెళ్ళాలని, ఇలా రకరకాల నియమాలు ఉంటాయి. సాత్విక ఆహారమే తీసుకోవాలని చెప్పి, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అసలు? యమ నియమాలన్నీ కూడా ఎందుకు పెట్టబడ్డాయి అంటే మనిషి శారీరకంగా శుద్ధిగా ఉంటే కనుక అతని ఇంటర్నల్ ఎనర్జీ ఫీల్డ్ కూడా బాహ్య శుద్ధి అనేది అంతర్గత శుద్ధి కూడా దారితీస్తుందని చెప్పేసి మీరు ఆల్రెడీ కొంత సాధన చేస్తూ ఉన్నారు, కొంతకాలంగా మీరు స్పిరిచువాలిటీలో ఉన్నారు, మెడిటేషన్ లాంటివి చేస్తున్నారు అనుకోండి, ఏ యమ నియమం కూడా అవసరం లేదు. ఎందుకంటే యూ ఆల్రెడీ ప్రోగ్రెస్డ్. ఎవరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళ కోసం ఒక డిసిప్లిన్ అలవాటు చేయడానికి. డిసిప్లిన్ ఎందుకంటే స్నానం చేయగానే పొద్దున్నే 7 గంటలకు స్నానం చేసేసి వచ్చి కూర్చొని పూజ చేసుకుంటే ఇది చదవాలి అన్నారు అనుకోండి, అక్కడ అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా చెబుతుంది మార్నింగ్ స్నానం చేసి 7 గంటలకు వచ్చి కూర్చుంటే కొంతకాలానికి 21 డేస్కి అది హ్యాబిచువల్ ప్యాటర్న్గా బ్రెయిన్లో న్యూరలాజికల్గా ఒక న్యూరోప్లాస్టిసిటీ జరిగి అలవాటు అవుతుంది. అంటే ఒక అలవాటుని కొనసాగించాలి అంటే కనుక ఈ నియమం ఉంటే కనుక దాన్ని బేస్ చేసుకొని మనిషి ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తాడు కాబట్టి పెట్టబడింది. అసలు మనకు అలాంటిది ఏమీ లేదు. సింపుల్గా చెప్పాలంటే కనుక ఐ హ్యావ్ క్లారిటీ అనుకోండి, నాకు ఎప్పుడు ఖాళీ ఉన్నా నేను ప్రాక్టీస్ చేసుకుంటాను అనుకోండి. సో అప్పుడు ఆటోమేటిక్గా నియమంతో సంబంధం ఏంటి? నాకు ముఖ్యంగా కావాల్సిన ఎనర్జీ ఫీల్డ్లో చేంజెస్ కావాలి తప్పించి నేను 7 గంటలకి లెగవాలి లేదా ఒక 8 లెగవాలి, సో ఇలా దండం పెట్టుకోవాలి, ఇలా కూర్చోవాలి అని చెప్పేసి ఏమీ లేదు. నాకు సరెండర్నెస్ లోపల ఉంటే ఆ మంత్రం పఠించేటప్పుడు హనుమంతుడికి సంబంధించి నేను పూర్తిగా కూడా ఆ రూపాన్ని నేను పూర్తిగా హనుమంతుడే నేను అయిపోయినట్లుగా నేను ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతే దండం కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ హీఈస్ దేర్ ఇన్ మీ. సపరేషన్ ఏమి లేదు, సపరేషన్ ఏమి లేదు. సో ఇవన్నీ కావాలని చెప్పేసి కొంతమంది అంటే ఇంత అర్థం కాని వాళ్ళ కోసం చెప్పబడ్డాయి. కానీ యమ నియమాలను కొంతమంది వదిలేసేస్తే ఇంకాస్త స్పిరిచువల్గా ప్రోగ్రెస్ కాగలుగుతారు. సో ఇవి ఎవరైనా చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎలా బ్రహ్మాండంగా చేయొచ్చు. పిల్లలతో ప్రాక్టీస్ చేస్తుంటారు చాలా మంది పేరెంట్స్. మంచిది, చాలా మంచి విషయం అండి. ఎందుకంటే ఏదైనా ఇందాక అన్నట్లు ఎనర్జీ ఫీల్డ్ని క్లియర్ చేస్తుంది. థ్రోట్ చక్ర ఎనర్జీ చిన్నపిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళ యాక్సెప్టెన్స్ కోసం కోరుకుంటూ ఉంటారు. అంటే ప్రతిదీ కూడా అమ్మ నాన్న ఏమంటారు, పెద్దవాళ్ళు ఏమంటారు అని చెప్పేసి అని వాళ్ళకే ఆ ధైర్యం వస్తుంది. ఎక్స్ప్రెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకనే హనుమంతుడికి సంబంధించిన ఎలాంటి ప్రాక్టీస్ అయినా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఎవరైనా కానీ హనుమంతుడికి సంబంధించిన ప్రాక్టీసెస్ కానీ మంత్రజపం కానీ ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా పిల్లల ఎనర్జీ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఫియర్, అన్నిటికంటే భయం అనేది ప్రేమకు శత్రువు. అంటే మనిషి ఏ పనైనా సెల్ఫ్ డౌట్ కానీ ఇలాంటి అంతా నేను ఈ పని చేస్తే ఫెయిల్ అవుతానేమో, లేకపోతే నేను ఈ కోర్స్ చేస్తే ఫెయిల్ అవుతాను అని చెప్పేసి చిన్నపిల్లలు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా భయం ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే కనుక భయం ఉన్న దగ్గర, ఇది నేను చేయలేమో అని చెప్పేసి భయం ఉన్న దగ్గర ఆటోమేటిక్గా చేసే పని పట్ల ప్రేమ తగ్గిపోతుంది, మనిషి పట్ల ప్రేమ తగ్గిపోతుంది. ద హార్ట్ చక్ర ఎక్స్పాన్షన్కి అన్నిటికంటే చాలా దారుణమైన విషయం ఏంటంటే భయం. ఆ భయాన్ని తొలగించేది హనుమంతుడికి సంబంధించిన ప్రాక్టీసెస్. భయం పోతుంది, 100% భయం పోతుంది. సో ఇది కొత్త విషయం తెలుసుకున్నాను సార్, థ్యాంక్ యూ. అంటే వీటికి సంబంధించి ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి సార్, అవి మరిన్ని ఎపిసోడ్స్లో మనం క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.